హలో అండి అందరికీ. ఈరోజు లంచ్ బాక్స్ కోసం కాబోలి శనగలతో కర్రీలాగా చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. రసంలోకైనా సాంబార్లోకైనా ఈ శనగల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేసి చూడండి. నిజంగా మీకు కూడా నచ్చుతుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. మా పిల్లలకి శనగల్లో ఏ శనగలతో కర్రీ చేసినా ఇష్టమే. కొమ్ము శనగలతో అయినా, బఠానీలతో అయినా, లేకపోతే ఇలా కాబోలి శనగలతో అయినా దేంతో చేసినా కూడా లంచ్ బాక్స్ కోసం చాలా ఇష్టంగా తింటారు. అందుకే నేను వారంలో 2-3 సార్లు శనగలు వండటానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫైబర్ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ తొందరగా అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో ఇంకా ఇది ఎలా చేయాలంటే, ఫస్ట్ అయితే శనగల్ని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. ఇవి కాబూలి శనగలనే కాదు, మనం ఏ శనగల్ని వండాలనుకున్నా సరే ముందు రోజు రాత్రి నానపెట్టుకుంటే మనకి బాగా కుక్ అవుతాయి అన్నమాట. నానకుండా వండితే అరగవండి. సో ముందు రోజు రాత్రే నానపెట్టేసుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ నానపెట్టుకున్న శనగల్ని మార్నింగ్ ఉడకపెట్టేసుకున్నాను. ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఏం ఉడికిపోక్కర్లేదండి. జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న ధనియాలు జీలకర్ర అన్నీ కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటానండి. అందుకే నేను ఏ కర్రీలో కూడా పెద్దగా పోపు దినుసులు అయితే వాడను అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా టమాటాలు మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గిపోవాలండి. బాగా మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని, ఆల్రెడీ శనగలు ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ని తగ్గించి వేసుకోండి. కొంచెమంత పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. పిల్లల కోసం కాబట్టి నేను కారం తక్కువగానే వేస్తూ ఉంటాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటా పేస్ట్ అంతా కూడా ఈ శనగలకి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి కానీ, లేదంటే ఇంట్లో తయారు చేసుకున్న మసాలా మీరు ఏదైనా వాడినట్లయితే అదైనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే మనకి శనగల కూర అయితే రెడీ అయిపోతుందండి. ఈవినింగ్ స్నాక్స్లోకైనా సరే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా లంచ్ బాక్స్లోకి కానీ ఒక్కసారి ఇలా చేసి కట్టారంటే లంచ్ బాక్స్ ఖచ్చితంగా ఖాళీ చేసే తీసుకొస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.